ఎకరాలో మిడ్ నైట్ లో 1 గంటకు 12 గంటలకు అట్లా నాకు దేవుడు ప్రేరేపించబడినప్పుడు వా అని కేకలేసి సంతోషిస్తూ కొనియాడుతూ ఉంటా. ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. ఎంతమంది గొప్పగా దీవించబడాలనుకుంటున్నారో చేతులు 2 పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. అయితే సాతాను మిమ్మల్ని విడిచిపోనట్లుగా ఈరోజు ఓ ప్రత్యేకమైన రీతిలో ప్రభువు మాట్లాడబోతున్నాడండి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. దీవించబడాలి అన్నవాళ్ళు ఈ నిమిషములో ప్రార్థన చేసుకుని మా జీవిత కాలం అంతా కూడా దేవుడి వాక్యానికి విధేయత చూపిస్తాం అని తీర్మానం తీసుకోండి. ఒక సైడ్ నేను ఆశీర్వదించబడలేదు అంటే తర్వాత నాకు సంబంధం లే, దేవుని కూడా సంబంధం లే. ప్రభువా ఈరోజు వాక్యం వింటా, వాక్యానికి నేను విధేయత చూపిస్తా, వాక్యానుసారంగా నేను జీవిస్తా, వాక్యానుసారంగా నేను బ్రతుకుతా, నేను బహుగా దీవించబడతా ప్రభువా అని డిసైడ్. మీరు సిద్ధమైతే నేను వాక్యం చెప్తా. మీరు గట్టిగా చెప్పాలి, మాకు మేము సిద్ధమైనాము బహుగా దీవించబడడానికి లేదా బహుగా ఆశీర్వదించబడడానికి మేము సిద్ధమై ఉన్నాము. హల్లెలూయా చెప్పిన తర్వాత నేను మీకు వాక్యం ప్రకటించబోతున్నా. డిసైడ్ కావాలి, ఆసమాసి కాదు. బహుగా దీవించబడాలంటే అయితే నువ్వు బహుగా హెచ్చించబడబోతున్నావు. మిమ్మల్ని హెచ్చింపు లేకుండా దీవెనలు లేకుండా చేసేటువంటి ఒక దయ్యపు స్పిరిట్ ను దేవుడు ఈ రోజు మీలో నుంచి బయటికి తీసేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? ఈ రోజు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనకు తెలియదు సాతాను ఒక ఆలోచన కలిగి ఒక పన్నాగము కలిగి దేవుని ఆజ్ఞలన్నిటిలో అద్భుతమైనటువంటి ఆజ్ఞను మనలో చెరిపించకుండా చేయాలని మనలోనికి ప్రవేశించి మన జీవితాలలో ఆత్మీయతను దెబ్బకొట్టి మన జీవితంలో ఆత్మీయ మేలను దెబ్బకొట్టి అనేకమైన శోధనలకు గురి చేస్తూ ఉంటుందండి. ఏంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి మాట అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. మన జీవితంలో మత్సర పడకుము. ఇది ఈ రోజు వాక్యము. ఈ రోజు దేవుడు మనతో చెప్పేటువంటి వాక్య భాగము. మన జీవితంలో మత్సరము ఉండకూడదు. మన జీవితంలో క్రైస్తవ జీవితంలో మత్సర పడకూడదు. ఇది ముఖ్యమైనది మొదటిది అయిన ఆజ్ఞ. అందుకు మత్తయి 22:37 అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఇది ముఖ్యమైనది మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది. రెండవ ఆజ్ఞ. రైట్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితంలో మత్సరము అనేది ఉండకూడదంట. ఏం చేయాలంట? నిన్ను వలె నీ పొరుగు వారిని, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనప్పటికీ కూడా వారిని ప్రేమించడంలో అద్భుతమైనటువంటి దీవెన ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవ జీవితంలో పొరుగు వారిని ప్రేమించరు, కుటుంబంలో ప్రేమించరు, తల్లిని ప్రేమించరు, తండ్రిని ప్రేమించరు, ఆత్మీయ జీవితంలో సంఘ విశ్వాసులను ప్రేమించరు. సో ప్రేమించకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి? మనకు తెలియకుండా సాతాను వేసేటువంటి పన్నాగం ఏంటంటే ఒకటే మత్సరము. ప్రియ దేవుని బిడ్డ, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెత 24వ సామెత 1వ వచనం. దుర్జనులను చూసి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. దుర్జనులు ఎవరు? వీళ్ళు చెడ్డవారు, హృదయములో మత్సరము ఉంచుకునేటువంటి వాళ్ళు, హృదయములో చెడు ఉంచుకునేటువంటి వాళ్ళు, హృదయములో వ్యతిరేకత ఉంచుకునేటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరంట? దేవునికి విరోధమైన వాళ్ళు.
హలో, దుర్జనులను చూచి నీవు ఏం పడకము? దుర్జనులను చూచి మత్సరపడకము. దుర్జనులను చూచి మత్సరపడకము. చాలు. ఇప్పుడు నా వైపు చూడండి. ఎవరైతే దుర్జనులను చూచి మత్సరపడతారో వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. వాళ్ళ ఆత్మీయ రోగము ఆశీర్వాదకరంగా ఉండదు, సాతాను చేతిలో ఉంటది. సో మత్సరపడడం అంటే అసూయ, ఓర్వలేనితనం. అసూయ యేసుకి రక్తము చేత కడగబడిన తర్వాత మత్సరముండకూడదు. కేవలం ఏముండాలి? మంచితనము మాత్రమే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు కనపరచండి. మత్సరము అనేది లోపల ఉంటది. మీకు చెప్తున్న అర్థమే దానికి. మత్సరం అనేది బయటకు కనిపించదు. ఒక వ్యక్తిలో ఎప్పుడైతే మత్సరము స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తి లోపల నుంచి ఎదుటి వ్యక్తిని ద్వేషించడం, ఎదుటి వ్యక్తిని వ్యతిరేకించడం, ఎదుటి వ్యక్తిని అసహించుకోవడం, ఎదుటి వ్యక్తిని లెక్క చేయకుండా ఉండడం, ఎదుటి వ్యక్తి పట్ల చిన్న చూపు చూడడం, ఎదుటి వ్యక్తిని ఇదిగో ఒక ప్రత్యేకమైన రీతిలో చీపుగా చూడడమే. చీపుగా నువ్వు ఎప్పుడైతే, లేకపోతే నీచముగా, లేకపోతే అతి భయంకరమైనటువంటి స్థితిలో నీవు చూస్తున్నావంటే, నీ హృదయములో ఎదుటి వారిని ఏ విధంగా చూస్తున్నావంటే మత్సరముతో చూస్తున్నావు. మత్సరం అంటే అసూయ, ఓర్వలేని తలం. ఈ రెండు నీలో ఉన్నాయి అంటే ఎదుటి వారి పట్ల నీవు కక్ష సాధించేటువంటి వ్యక్తిగా ఉంటావు. అంటే నీకు తెలియకుండానే వారి పట్ల వ్యతిరేకత స్టార్ట్ అవుతూ ఉంటది. నీకు తెలియదు నువ్వు మత్సరం అనే ఉచ్చులో. ఈ సాధారణగాడు నీ జీవితానికి మత్సరం అనే ఉచ్చు మెడకేసి ఆత్మీయంగా సంఘములో ఎదగకుండా చేస్తాడు, జీవితములో ఎదగకుండా చేస్తాడు, ఆత్మీయ జీవితములో వర్ధిల్లకుండా చేస్తాడు. నీలో నుంచి వ్యతిరేకతలను, అంటే ఎదురు వారి పట్ల వ్యతిరేకతను క్రియేటివ్ చేసేటువంటి వ్యక్తిగా నీలో నుంచి క్రియేటివ్ పుట్టిస్తూ ఉంటాడు. వారిని చూసినప్పుడు బయటపడు లోపల నీలో ద్వేషం, నీలో అసూయ, నీలో వ్యతిరేకత, నీలో పగ, నీలో ద్వేషం, నీలో అతి భయంకరమైనటువంటి అంటరానితనం. నేను ఒక కాలనీకి వెళ్ళినప్పుడు ఒక ఊరిలో, సో ఆ ఊరిలో క్రైస్తవ కాలనీనే. సో ఒక ఇంట్లోకి ప్రార్థనకి వెళ్ళాను. ఎదురు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వీళ్ళకు ఫుల్ ఆపోజిట్ అంట. నాకు అనిపించింది క్రైస్తవ కాలనీలో ఆపోజిట్ ఏంటి అంటే సాతాను గారి చేతిలో వాళ్ళు ఉన్నారని నాకు అనిపించింది. క్రైస్తవులకు విరోధులు లేరు. దేవుడు అన్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నువ్వు ఎప్పుడు ఆ హృదయం కలిగి ఉంటావో ఖచ్చితంగా సరెండర్ అవుతావు దేవుడి మందిరానికి, దేవుని యొక్క ప్రార్థనకు సరెండర్ అవుతావు, దేవుని యొక్క బిడలగా ఎదురు వారిని ప్రేమిస్తావు. చిన్న చూపు చూడవు, నీలో వారి పట్ల నిందలు మోపడం, వ్యతిరేకతను క్రియేట్ చేసుకోవడం, తద్వారా నీ జీవితంలో నీవే నీ జీవితాన్ని నాశనము చేసుకునేటువంటి వ్యక్తిగా మార్చబడతావు ప్రియ దేవుని బిడ్డ. అందుకే నీ జీవితంలో గమనించు, క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత మత్సరము ఉండకూడదు, కానీ మంచితనము మాత్రమే నీలో ఉండాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, బియ్యాన్ని అలాగనే ఎంతమంది తింటారు వండుకోకుండా? అలా తింటామన్న వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. ఎవరు తినరా? ఎందుకు తినరు చెప్పాలా? కడుపు నొస్తది కాబట్టి. నిజమేనా నేను చెప్పే మాట? నిజమేనా? బియ్యాన్ని నీళ్ళలో కడిగి కుండలో వేసి కింద అగ్గి పెట్టి కాల్చుతాం. మంటకు కాలిపోతూ ఆ బియ్యము తన నిజ స్వరూపాన్ని బయటకు తీసుకొచ్చి ఓ మెత్తని ఒగా తయారైపోయి నువ్వు తిని ఇప్పుడు చాలా బాగుంటది, కడుపు నయ్యదు అని అది అన్నముగా తయారై నీకు రుచినిస్తుంది. ఎప్పుడు మంట పెట్టినప్పుడే, అది కింద మంట పెట్టినప్పుడు, అది ఉడికినప్పుడే. నీలో మత్సరము అనేది పుట్టకుండా ఉండాలి అంటే నీవు గమనించుకో, దేవుడు నీ ఎదుట లేదా నీ కుటుంబంలో లేదా నువ్వు వెళ్ళేటువంటి సంఘములో చాలా చోట్ల కూడా విరోధులను క్రియేట్ చేస్తూ ఉంటాడండి. సో వాళ్ళ ద్వారా నువ్వు ఏం నేర్చుకోవాలంటే ఒకటే, నువ్వు వారిని ప్రేమించాలి, మత్సరపడకూడదు. నువ్వు ఎప్పుడైతే మత్సరపడటం మొదలు పెడతావో, లేదా ద్వేషించడం, లేదా అసహించుకోవడం, లేదా చాడీలు చెప్పడం, లేకపోతే విరోధంగా మాట్లాడటం మొదలు పెడతావో నీవు దేవుడి ఆజ్ఞ అతిక్రమించేటువంటి వ్యక్తివండి. ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించడం మొదలు పెడతావో, అందుకే దేవుడు అన్నారు దుర్జనులను చూచి నువ్వు మత్సరపడకము. ఎవరు దుర్జనులు? లోపల హృదయములో మత్సరము ఉంచుకునే వాళ్ళు, చెడు చేయాలని ఆలోచన కలిగిన వాళ్ళు, చెడు
చెప్పాలని ఆలోచన కలిగిన వాళ్ళు, లేకపోతే చాడీలు చెప్పేవాళ్ళు, లేకపోతే అబద్ధాలు చెప్పేవాళ్ళు, లేకపోతే మోసము చెప్పేవాళ్ళు, లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే విరుద్ధముగా వ్యతిరేకముగా, అంటే రకరకాల బిహేవియర్లలో వారిలో ఉన్నటువంటి మత్సరాన్ని బయటకు పెట్టి ఏరో వాళ్ళ మీద నిందలు మోపే వాళ్ళే మత్సరము కలిగినటువంటి వాళ్ళు. క్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత నీకు మత్సరం ఉంటుంది, మంచితనం ఉంటుంది. గట్టికి రావాల మాట. నేను ఇందాక ప్రార్థన చేసుకుంటూ అలా దేవుని వైపు చేయి చాపి, నా జీవితంలో నాకెవరు లేరు ప్రభువా, చెడ్డవాళ్ళు, నేను వీళ్ళ పట్ల చాలా ఆలోచనలు కలిగి ఉన్నాను ప్రభువా అని ఆలోచన చేస్తూ దేవానికి స్తోత్రం అని ఆశ్చర్యపోయాను. ఎప్పుడైతే మత్సరం అనేది ఒక వ్యక్తిలో కలిగిందో, ఇతి సెకండ్స్ లో వ్యతిరేకత అనేది నీలో నుంచి నీకు తెలియకుండా స్టార్ట్ అవుతుంది. తద్వారా నువ్వు ఓడిపోతావు, గెలవలేవు. ప్రియ దేవుని బిడ్డ గమనించాలా, ఈ రోజు ఈ పరిచర్య ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏం తెలుసా? మత్సరము లేదండి. ఎప్పుడు కూడా నా దగ్గర నుంచి విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఎంతో మంది, నన్ను లెక్క చేయని వాళ్ళు ఎంతో మంది, నా మీద నన్ను నిందలు మోపాలని ప్రయత్నించిన వాళ్ళు ఎంతో మంది, నన్ను పరీక్షించాలని పరిశోధించిన వాళ్ళు ఎంతో మంది, పరిశీలించిన వాళ్ళు ఎంతో మంది. నాకు అనిపించదు వీళ్ళకేం పోయే కాలం వచ్చింది ప్రభా, తప్పిదమో లేకపోతే పాపమో లేకపోతే ఈ లోకానుసారంగా జీవించాలనుకుంటే 1,00,000 మార్గాలు ఉండే జీవించవచ్చు. చంపబడి చచ్చిపోయి సిలువ వేయబడ్డారు కాబట్టి క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నాను కాబట్టి బైబిల్ పట్టుకుని రోషం కలిగి క్రీస్తులో జీవిస్తున్నా ప్రభా. నాకు ఇటువంటి కాబట్టి ఒకవేళ వాళ్ళు అటువంటి క్రియలతో జీవించినట్లయితే వారు దోగిన గుంతలో వాళ్ళే పడతారు. కానీ నేను ఏమి చేయను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను ప్రభా అని నా జీవితంలో ఒక అద్భుతమైన తీర్మానం తీసుకున్నానండి. ఆ తర్వాత నాతో అంటే నా సేవా పరిచర్యలో నా పట్ల ఎంతో మంది మత్సరముగా మాట్లాడేటువంటి వ్యక్తులు, ఒక ఇద్దరు సేవకులు కలిసి మాట్లాడుతున్నారు. వెళ్ళా ట్రైనింగ్కి వెళ్ళి ఎక్కడికైనా పోయి మాట్లాడు, ట్రైనింగ్ చేయవచ్చు, వాక్యం చెప్పన్నారు. నా దేవుడు అన్నాడు, ఎందుకు ప్రభా వీళ్ళు నా పట్ల వీళ్ళను ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, నా దేవుడు అన్నాడు, నేను నిన్ను ట్రైనింగ్ పొమ్మన్నానా, వెళ్ళి మోకాలతో ప్రార్థన చేయన్నాడు. గట్టికి చప్పట్టు కొట్టండి. కానీ ట్రైనింగ్ పోయినారు కదా వీళ్ళు ట్రైనింగ్ పోయిన గురువు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నాడు. గట్టికి చప్పట్లు కొట్టండి. నాకు అనిపించింది, యేసయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభువా, ఎంత గొప్ప దేవుడు ప్రభా. రీసెంట్ గా వచ్చాడండి నా దగ్గరకు వచ్చి, ప్లీజ్ దేవుడు నన్ను ప్రేరేపించాడు బ్రదర్, నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్న దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు నాకు వంట అనిపించింది. ఇదేంటి ప్రభా బ్రదర్, ఇదిగో వీళ్ళు నా శిష్యులు బ్రదర్, వీళ్ళు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు బ్రదర్ అని వాళ్ళు ఈయన సాక్ష్యం చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఒకవేళ నాలో మత్సరమై ఉంటే, లేదా వారి పట్ల కక్ష సాధింపు ఉండాలనుకుంటే నేను ఆత్మీయంగా ఆశీర్వదించబడను. ఆత్మీయంగా నేను ఆశీర్వదించబడాలి, లేదా శారీరకంగా నేను దీవించబడాలి. సో దేవుడి కృపను నేను పరిపూర్ణంగా పొందుకోవాలి అంటే నా ఆత్మలో మత్సరం అనేది ఉండకూడదు. అప్పుడు అనిపించింది, ప్రభా నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నా మీదకి నువ్వు కనికిరాన్ని కొమ్మరిస్తున్నావు ప్రభా అని ఆశ్చర్యంతో నాకు అనిపించిందండి. నీ జీవితంలో, నీ ఇంట్లో గాని, నీ సంఘములో గాని, నీ స్నేహితుల విషయంలో గాని, నువ్వు వెళ్ళేటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ విషయంలో గాని, పని బాటలు చేసేటువంటి చోటు గాని, సో నీ జీవితంలో ఎక్కడైనా కూడా నువ్వు మత్సరము కలిగేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే అక్కడ నువ్వు దీవించబడవు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఆశీర్వదించబడతావు. బైబిల్లో రాయబడింది దుర్జనులు అన్నాడు. ఒకవేళ ద్వేషించే వాళ్ళు, ఒకవేళ పగబట్టే వాళ్ళు, ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరంట? నిజంగా చెప్తారా హృదయపూర్వకంగా, నా జీవితంలో దుర్జనులు లేరు అని? నిజంగా లేరు అన్న వాళ్ళు మీ చేయి పైకి ఎత్తారా? దుర్జనులు నా జీవితంలో లేరు. కొదమోలు ఏమైనా చేతులు ఎత్తలే. నా జీవితంలో దుర్జనులు లేరు. ఇందాక మీకు ఒక మాట చెప్పా, హల్లెలూయా. దుర్జనులు అనే దానికి నీకు లేరు అనే దానికి ఏంటంటే తెలుసా, ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి విరోధులు ఉండనే ఉంటారు, ఉండకుండా ఉండరు. అయితే నువ్వు ఏం చేయాలి తెలుసా, వారిని ప్రేమించాలా గాని విరోధంగా ఉండకూడదు, వారిని నువ్వు క్షమించాలా గాని విరోధంగా ఉండకూడదు. ఇందాక చెప్పా, బియ్యము కింద మంట పెట్టినప్పుడు ఆ బియ్యము వేడికి కాలి
ఉడికి బియ్యముగా అన్నముగా మార్చబడిందిగా ఈ దుర్జనులందరూ కూడా, అంటే వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా నీ మీదకి వచ్చి నీ మీద పన్నాగము పడినా, నీ మీద వ్యతిరేకంగా ఉన్న నీలో నుంచి దుర్జనులు అంటే నీ మీదకి వచ్చిన నీలో నుండి మత్సరము పట్టకుండా నువ్వు ఎప్పుడైతే వారిని ప్రేమించడం మొదలు పెడతావో అప్పుడే దేవుడి కృప కలిగిన వ్యక్తివి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచాలి. ఇప్పుడు చెప్పండి, లోకమంతా ఒకటే నీ మీదకి వచ్చి చాడీలు చెప్పినా, నిందలు మోపినా, వ్యతిరేకంగా మాట్లాడినా నీ హృదయము కక్ష తీర్చుకునే హృదయంగా ఉందా, ప్రేమించే హృదయముగా ఉంది? నీ జీవితానికి సంబంధించింది, నీ జీవిత ఆశీర్వాదానికి సంబంధించింది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుడి మాటకు విధేయత చూపించేటువంటి వ్యక్తిగా ఉంటావో అద్భుతమైన రీతిలో నువ్వు ఆశీర్వదించబడిపోతూ ఉంటావండి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, చదువుదామా? ఈ యొక్క మత్సరం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది తెలుసా? హృదయములో నుంచి పుడుతుంది. రైట్? మార్క్స్ వార్త 7:20 చదువుకుందాం. మనుషుల లోపల నుండి బయలువెళ్ళున్నది, మనుషుల లోపల నుంచి బయలువెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా, లోపల నుంచే అనగా మనుషుల హృదయములో నుండి, మనుషుల హృదయములో నుండి. హల్లెలూయా! మనుషుల హృదయములో నుంచి. మీకు తెలియదండి, ఆత్మీయ రోగం ఇది. మనుషుల హృదయములో నుంచి అది ఎప్పుడైతే పుడుతుందో ఆ మనిషిని అంతా కూడా ఏం చేస్తుందంట? అపవిత్రపరుస్తుంది. అంటే నువ్వు మనిషి హృదయములో నుంచి ఎప్పుడైతే అసూయతో కూడిన మాటలు, వ్యతిరేకముతో కూడిన మాటలు క్రియేట్ అవుతాయో ఎదుటి వారిని చూచిన వెంటనే వాంటర్ అనిపిస్తుంది, భయపడతామండి. నీకు ఒక మాట చెప్తా వినండి చక్కగా. నేను ఒక ప్రాంతానికి వెళ్ళా, ఒక వ్యక్తి నా మీద అసూయతో పళ్ళు కొరికినాడు. ఎందుకు ప్రభా నా పట్ల అసూయతో పళ్ళు కొరుకుతున్నాడని అని ఆశ్చర్యపనిపించింది. ఇంటికి వచ్చి దేవుని దగ్గర అడిగా, ఆ దేవుని సన్నిధిలో, ఏంది ప్రభా నేనేమనలేదు, నీ దాక్షిణంగా నా గురించి పళ్ళు కొరికి నా మీదకి వచ్చాడే అని దేవుని సన్నిధిలో అయితే నా దేవుడు అంటున్నాడు తెలుసా, నువ్వు క్షమించి ప్రేమతో మాట్లాడేసి దేవుడిగా నేనున్నానుగా. కారణం ఏం తెలుసా? ఒకప్పుడు ఆ వ్యక్తి ప్రేమించిన వ్యక్తి ఆ వ్యక్తికి ఇష్టానుసారంగా జీవిస్తూ పాపములు జీవించేది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించి పాపం నుంచి విడుదల పొంది పవిత్రంగా మార్చబడిందో ఈ వ్యక్తి నీ పట్ల విరోధముగా మార్చబడి నీ కొరకు పండు కొరుకుతున్నాడు, నీ పట్ల విరోధంగా మాట్లాడుతున్నాడు. నిన్ను చూసినప్పుడు నిన్ను ఇంకో రకంగా డిస్టర్బ్ చేయాలని తలంపుతో నీ మీదకి వస్తున్నాడు. నువ్వు క్షమించి ప్రార్థించు అన్నప్పుడు ఆశ్చర్యంతో, నా ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడి ప్రభు అనిపించింది. గట్టిగా చప్పట్లు కొట్టరా. మత్సరము, ఒక వ్యక్తి జీవితంలో మత్సరము ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఎదుటి వారి పట్ల విభిన్నమైనటువంటి క్రియలు స్టార్ట్ అవుతాయి. ప్రియ దేవుని బిడ్డ, అందుకే నీ జీవితంలో జాగ్రత్తగా చూసుకో. నీ హృదయము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవరాలివి, దేవుని ఇష్టమైన బిడ్డవు. నువ్వు దేశించే బిడ్డవైతే నువ్వు వారి యొక్క ఎదుగుదలను చూచి, లేకపోతే వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని చూచి ఓర్వలేక దూషిస్తున్నటువంటి వ్యక్తివైతే నీవు సాతాను చేతిలో ఉన్నావు, దేవుని బిడ్డవు కాదు. ప్రియ దేవుని బిడ్డ, రైట్? ఈ యొక్క మత్సరం యొక్క పని ఎందు నేను మీతో పంచుకోబోతున్నానండి. కీర్తన 37వ కీర్తన 1-2 చదువుకుందాం. 1వ వచనం 2వ వచనం. ఈ మత్సరం కలిగిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? ఈ మత్సరం కలిగినటువంటి జీవితాలు ఎలా ఉంటాయి? హలో, బాగున్నారు కదా మీ అంతా? ఇందాక మీకు ఒక ఛాన్స్ ఇచ్చా, ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. ఇది దేవుడి వాక్యము, మీరు దీవించబడాలి కాబట్టి, హెచ్చించబడాలి కాబట్టి ఈ వాక్యానికి విధేయత చూపించి లోపడతానని ఏమని ప్రార్థన చేసుకున్నారు? జీవిత కాలం అంతా కూడా ప్రభువా నీ వాక్యానికి లోబడి మేము జీవిస్తాము. అయితే రాసుకుని డైరీలో, మత్సరము అనే స్పిరిట్, దయ్యము నీలో, దయ్యమా అవుట్. ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి హృదయములో ప్రవేశించిన దయ్యమా, మత్సరమనే దయ్యమా, విడిచి బయటికి రా. నీలో ఈ యొక్క మత్సరమనే దయ్యము ఎప్పుడైతే పని చేస్తుందో లేదా ప్రవేశించిందో, నీకు మంచి చెప్పినా, లేకపోతే నీకు మేలు చేయాలని చూచినా, లేకపోతే నిన్ను చెడు చేయాలని చూచినా, నీ బాగోగులు చూసి ఏదైనా చెప్పాలని చెప్పినా వెంటనే మత్సరపడేటువంటి వ్యక్తి తిరస్కరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏం చేస్తాడంట? నీ మాట వినను, నీ మాటను లెక్క చేయను,
నీ మాటకు లోపడను, విధేయత చూపించుని మాట్లాడతాడండి. చూద్దామా దేవుని యొక్క వాక్యములో 37వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందామా. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి నీవు మత్సరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు. ఏంటంటే వీళ్ళు దుష్కార్యము చేయవారు, మత్సరపడేటువంటి వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. ప్లీజ్ ఆ విధంగా జీవించుకు, ప్రేమించు, సహించు, క్షమించు. అంటే లోపల మత్సరం కలిగిన వ్యక్తులు ఎట్లుంటారు, ఎలా ఉంటారు? వాళ్ళు తిరస్కరిస్తూనే ఉంటారు. మళ్ళీ చదువమ్మా. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. వందనాలు. చెడ్డవారు ఎవరు? చెడ్డవారిని ప్రేమించవలసిన భారము, బాధ్యత ఎవరి మీద ఉంది? మంచివారైనా మన మీద ఉంది. వాళ్ళని చూచినప్పుడు నువ్వు తిరస్కరిస్తూ ఉన్నావనుకో, వాళ్ళ బ్రదర్వా, వాళ్ళ సిస్టర్వా, సాతాని యొక్క దూతవా? ప్లీజ్. అసహించుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది. కొంతమంది భయంకరంగా విరోధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. దేవుడు అంటున్నాడు, దుర్జనులను చూచి నీవు వ్యసనపడకుమనో, తిరస్కరించుము. ఒకవేళ నా మీద చోడీలు చెప్పినా, నా మీద వ్యతిరేకంగా చెప్పినా, నా మీద నిందలు మోపినా, నా మీద నువ్వు కొట్టేదానికి వచ్చినా, ఓ బాగున్నారా ఇటాలు కావాలి మనకు, వీళ్ళే మనకు ఆశీర్వాదాలు గట్టిగా చప్పట్లు. అదేనండి క్రైస్తవ జీవితము. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడుగా. వారు దుర్జనులు మన మీదకి వచ్చినప్పుడు వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉంటాం. వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉంటారు, కానీ దేవుడి కృప మనతో ఉంటది. దేవుడు మనల్ని హెచ్చిస్తూనే ఉంటారు. కొట్టేవారిని చూసి, తిట్టేవారిని చూసి, విరోధంగా మాట్లాడేవారిని చూసి, నిన్నలు మోపేవారిని చూసి, అబద్ధాలు చెప్పేవారిని చూసి, చాడీలు చెప్పేవారిని చూసి ఆ దేవుడు ఏమన్నాడు తెలుసా? దుర్జనులు మౌనంగా ఉంటూ నేను క్షమించాను, నేను నిన్ను ప్రేమించాను అని మనస్ఫూర్తిగా దేవుని వైపు చూస్తుండే వాళ్ళని చూసి దేవుడు నా బిడ్డ అని ఇలా నీ వైపు చూస్తూ సంతోషిస్తూ ఉంటాడు. వాళ్ళేమో కోపముతో, కక్షతో, ద్వేషముతో, అసూయతో, మంటతో, వ్యతిరేకతతో, స్వార్థముతో, పాపముతో నీ మీద ఎన్నెన్నో వేయకూడనివి, ఎన్నెన్నో చేయకూడనివి కక్షతో చేస్తుంటారు కొంతమంది. ఎవరు వీళ్ళంతా? సాతాను గాని ఎవరు వీళ్ళంతా? నేను అటు పని చేయను ప్రభువా, ఎందుకంటే దుర్జనులు చేసేది దుష్టక్రియలే. దేవుడి దగ్గర వాళ్ళు శిక్ష పొందుకుంటారు. నాకేంటి పని? నో, నేను దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తా, నేను క్షమిస్తా, ప్రేమిస్తా అని నువ్వు తీర్మానం తీసుకున్నట్లయితే వారిలాంటి నువ్వు జీవితం జీవించావు. దేవుడి యొక్క వాక్యంలో వ్రాయబడింది, దుర్జనులను చూచి నీవు మత్సరపడకుము. ఒకవేళ నీ పట్ల విరోధంగా వారు నీ మీదకి వచ్చినా కూడా నువ్వు మత్సరపడకు. కక్ష తీర్చుకునే వ్యక్తిగా ఉండకు, పగ తీర్చుకునే వ్యక్తిగా ఉండకు, విరోధమైన వ్యక్తిగా ఉండకు. వ్యతిరేకిస్తూ ఉంటారు కొంతమంది. ఇది దేవుడి చిత్తం కాదు. మత్సరం కలిగిన వాళ్ళు ప్లీజ్ మౌనంగా ఉండండి, క్షమించండి, ప్రేమించండి, అడ్జస్ట్కోండి అన్న కూడా ఒప్పుకోరు. కొన్ని ఇప్పుడు దయ్యం ఏం చేస్తుంది తెలుసా? ఈ మత్సరం అనే దయ్యం ఏం చేస్తుంది తెలుసా? చాలా సంఘాలలోకి ప్రవేశిస్తుంది. సంఘము ఒక కుటుంబము లాంటిది. సంఘములో సహవాసము అది దేవుని యొక్క బంధము చేత ఏర్పరచబడినది. ఎత్తబడేటువంటి సంఘము యేసు రక్తముతో కడగబడి ఏ కులము, మతము, జాతి లేకుండా ఒక్క నామము ఎందే, యేసుక్రీస్తు నామమెందే బాప్తిసము తీసుకొని ఆయన శరీరమును, ఆయన రక్తమును పానము చేస్తూ ఉన్నాం అందరము కూడా. కానీ లోపల ప్రవేశించి మనకే ఏంటి, మనలో వామ్ము అనిపిలే మీకు? దయ్యము క్రియాది, సాతాని క్రియాది, సాతాని ఆలోచనది. నువ్వు ఆత్మీయుడివైనా, ఆత్మీయురాలువైనా నీలోనికి మత్సరము ప్రవేశించినదైతే బయట చూస్తూనే ఉంటావు, లోపల మటుకు మత్సరం. నేను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? దేవుడే అతను క్షమించాడుగా అని నాకు అనిపించింది. అలా రాత్రి ఆలోచన చేస్తూ చాలా వర్తమానాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. సో ప్రభా, నీకు విరోధంగా జీవించిన వాడిని ఇత్తిన్ సెకండ్స్ చంపి పారేయచ్చు కదా ప్రభా అని అనుకుంటే, దేవుడు అన్నాడు, చంపేది నాకు తెలుసు నాయనా, నీలో మత్సరం ఉందో లేదో పరీక్షించుటకు వాళ్ళని అలా పెట్టాను.
వారిని చంపుటకు నా చేత అయింది. కానీ వాళ్ళు దుష్ట క్రియలు చేస్తే వారు చేస్తున్న క్రియల చొప్పున వారు అనుభవించాలిగా. వాదిగో ఈ పాపిష్టి పని చేస్తావు, ఈ తప్పిదము చేస్తావు, ఈ యొక్క విరోధ పని చేస్తావు, ఇదిగో నువ్వు కక్ష తీర్చుకున్నావని వాళ్ళు సిగ్గు తెచ్చుకొని ఏడ్చు రోజు రావాలిగా. అయితే నువ్వు సహించి నా బిడ్డవు అని అనేకులు ఎదుట నిలబెట్టాలిగా. అందుకని వాళ్ళు అలా పెట్టాను. నాకు తెలుసు నాన్న, నువ్వు నేను చెప్పిన పని చేసి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నానుగా. నీకు విరోధులు లేరు. విరోధి లోకములో ఒక్కడే సాతాను. ఆ సాతాను ఎప్పుడు నీ మీదకు వస్తూ ఉంటాడు. నువ్వు క్షమించి మచ్చరు పడకుండా ఇదిగో దేవునికి సాక్షిగా జీవించు నాయనా, మనుషులది తప్పు కాదు అన్నప్పుడు యేసయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా అని ఒక్కసారి అటు ఉలిక్కి పడ్డానండి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి తిరస్కరించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళే సాతాను యొక్క దూతలు. కాబట్టి నువ్వు నిన్ను పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. సామెత 3:31 దేవుడు అంటున్నాడు, బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకము. బలాత్కారము చేయవారిని చూచి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు మత్సరపడకము. నీ మీద బలాత్కారం చేస్తున్నారేమో, వారిని చూసి నువ్వు మత్సరపడకము. మత్సరపడకము. వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. వాడు చేయు క్రియలను ఏ మాత్రము కూడా నీవు చేయకోరవద్దు. హల్లెలూయా. ఉన్నారా? ఆత్మీయంగా దీవించబడాలి, ఆత్మీయంగా వర్ధిల్లించబడాలి, ఆత్మీయంగా హెచ్చించబడాలి అనేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళలాంటి జీవితం నేను జీవించకూడదు, వాళ్ళగా నేను కక్ష తీసుకోకూడదు. నాకు తెలుసు దేవుని సేవా పరిచర్లో ఎన్నో అనుభవాలు దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు దేవులారా, మనం సేవ చేస్తూ ఉంటే మన దగ్గరకు వచ్చి రకరకాలుగా మాట్లాడతారు. మనం పోయి ఎక్కడ మాట్లాడం ఎందుకు? దేవుడి కృప కలిగిన వాళ్ళం, మంచి చెప్పేటువంటి వాళ్ళం, చెడు చెప్పేటువంటి వాళ్ళం కాదు. నీలో ప్రవేశించిన ఆ మత్సరమే ఎదుటి వాని యొక్క మంచుతనాన్ని చూసి హ్యాసం చెప్పకుండా విరోధంగా జీవిస్తున్నావు. కాబట్టి ఇది దేవుడి చిత్తము కాదు. పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. దేవుని బిడ్డల యొక్క అద్భుతమైనటువంటి లక్షణం. ఈరోజు తీర్మానం తీసుకుందామా? ప్రభా, నా జీవితకాలం అంతా కూడా ఈరోజు వాక్యానుసారంగా ఈరోజు చెప్పిన వాక్యానికి లోబడి విధేయత చూపించి నేను సాక్షిగా ఉంటా ప్రభా అని ఒక తీర్మానం తీసుకుందామా? ఏ వర్తమానం అయితే నువ్వు నాకు ఇచ్చావో ఆ వర్తమానం ప్రకటించను నాయనా. ఎన్ని వేల లక్షల ప్రజలు నాయనా ఈ వాక్యం విన్నారో వారి మీదికి నీ ఆత్మాభిషేకము దిగి వచ్చును గాక. సాతాన్ని వేసేటువంటి మత్సరము అనే దయ్యము యేసు నామములో లయమైపోవును గాక నాయనా. ఇక దేవుడి కృపను పొందుకున్న వ్యక్తులుగా, దేవుని ప్రేమను చూపించేటువంటి వ్యక్తులుగా వారిని మార్చండి. సహించే తత్వము దయచేయండి, ప్రేమించే తత్వము దయచేయండి, ఓర్పుని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, అనుకువను దయచేయండి, మంచి బుద్ధిని దయచేయండి, మంచి మనస్సును దయచేయండి నాయన. అయ్యా నీ కృపలో దినాభివృద్ధి పొందుతూ అయ్యా నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా దీవించబడాలి నాయన. ఎక్కడికి వెళ్ళినా అనేకులతో హెచ్చించబడాలి. ఇదిగో ప్రేమ కలిగిన వ్యక్తి, క్రీస్తు ప్రేమను చూపించే వ్యక్తి అని విరోధులు సైతం సాక్ష్యము చెప్పే స్థితిలో నిలవబెట్టమని పలుకుతున్నా. యేసయ్య రక్షించుకుంటున్నట్లు నీ హస్తము కురుచ కాలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నీ హస్తము చాపండి నాయన. ఎంతమందితే నీ వైపు చూస్తూ వారు నీ వైపు చేతులు చాపారో వారందరినీ కూడా ఆశీర్వదించండి. ఇక మత్సర పడము ప్రభు అని ఈ వాక్యం మీద తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డతో పరిశుద్ధాత్మ దేవుడా నీవే తోడుగా ఉండి యోసేపుని ఏ విధంగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వర్ధిలింపజేస్తూ వచ్చావో అదే విధంగా వర్ధిలింపజేస్తూ అనేకులకు సాక్షిగా నిలవబెట్టమని యేసు పేరుతో అడిగి దీవెన పొంది ఉన్నాము తండ్రి.